సుగంధ సుమూర్త తదస్తు పలికిన ముహూర్త ఫలం ఇది వయారి వరోధిని. ఇల్లు పిల్లలు అందరూ బాగుండాలని ప్రతిరోజు నేను 365 రోజుల్లో 365 రోజులు పూజ చేసుకుంటానండి. నిజమండి, బాగుండాలి. లేకపోతే నాకు మనసున పట్టది. ప్రతిరోజు పూజ చేసుకోకపోతే ఏదో మర్చిపోయాను అనేట్టుగా ఉంటాను. ఈ దీపంలో భగవంతుడు ఉంటాడు. దీపం సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామి తర్వాత గౌరీదేవి ఉంటుంది. చూడండి, ఈ ఎర్రటి ఛాయలో సుబ్రహ్మణ్యేశ్వరుడు గౌరీదేవి ఇందులో ఉంటారు. అందుకోసమని దీపాన్ని ముట్టించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి నమస్కారం, శివకుటుంబానికి ఫస్ట్ నమస్కారం చేసుకొని పూజ చేసుకొని ఈ పూజలు నన్ను రక్షిస్తున్నాయండి. నాకు 9 ఏళ్ల వయసులో పెళ్ళైతే స్టడీ, ఇప్పుడు B.Ed ఫైనల్ ఇయర్, ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టాలి. నేను పూజలు పురస్కారాలు చేసుకుంటూ దైవం మీద నమ్మకం భారంగా ఉంచుతూ నేను అతను ఇప్పుడు ఓం నమ శివాయ నమః కాపాడు తండ్రి అని వేడుకుంటూ ఉంటాను. నన్ను కాపాడుతారు. నేను చదువు లేదని చాలా కృంగిపోయి బాధపడేదాన్ని. నాకు భగవంతుడు చదువునిచ్చాడు. ఇదిగోండి, మంచి సువాసనగా ఉంటుంది. జవ్వాదు వాడతాను పూజలో. ఇది జవ్వాదు వాడతాను. చాలా బాగుంటుంది. దీపంలో వేస్తాను, అన్నీ చేస్తాను. మళ్ళీ ఇది పురుగు నూనె అండి. ఈ స్వామివారికి ఇష్టం పురుగు తైలం అని. ఇది పెడతాను కృష్ణుడికి. పునుగు పిల్లి నుంచి తీసిన ఇదాన్ని వాడుతూ ఉంటాను. పసుపు కుంకుమ తాజాగా నేను ధర్మపురిలో పసుపు కుంకుమ కొనుకొచ్చుకుంటాను. 2 ప్యాకెట్స్ పసుపు కుంకుమ ఫ్రెష్గా వాడతాను. 2 ప్యాకెట్స్ అక్కడ తీసుకొచ్చుకున్నాను. మెరూన్ కలర్ కుంకుమ వాడతాను. ఇది కుంకుమ స్వామికి తాజాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలని వాడుతూ ఉంటాను. అక్షతలు నేను చేతులారా తయారు చేసుకుంటాను. అదే నాకు ఇష్టం. అమ్మవారికి ఇంకా నేను పెట్టుకునే సామాన్లన్నీ అమ్మవారికి పెడుతూనే ఉంటాను. పసుపు చక్కటి మిల్లు దగ్గర కొనుకొచ్చుకున్న పసుపు, నేను పట్టించుకున్న పసుపునే వాడతాను అర్చనకు, కుంకుమకు. ఇదా మనం చేసే తీరు మనం చేస్తూ ఉంటే భగవంతుడు మనకి ఏదైనా చేస్తాడనే నమ్మకం. దీపాలు పెట్టి పూజలు చేసుకుంటే అంబిక అగరబత్తులు వాడుతూ ఉంటాను. ఆ స్మెల్కి నాకు ఇంట్లో నుంచి వెళ్ళబుద్దే కాదు. ఇంకా తలుపులేసి డ్యూటీకి వెళ్ళాలి కదా. హాయ్ అండి, అందరూ ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని మనం రక్షిస్తూ పోతూ ఉంటే ధర్మం రక్షిస్తారు. మనల్ని ధర్మం కాపాడుతూ ఉంటుంది. ఇది మా నాన్న చెప్పిన మాట. ఒకరికి అన్యాయం చేయడం, ఒకరు దోచుకోవడం, ఒక వాల్యుయేషన్, ఒకరి బతికే కానీ, ఒకరి బాధ్యత కానీ, ఒక రూపాయి కానీ దోచుకోకూడదు. అడుక్కోవాలి. వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకోవాలి తప్ప ఒకరిని అనడం అనేది నాకు నచ్చదండి. నాకు మా తల్లిదండ్రులు నేర్పించలేదండి. ఇలాంటి మంచి లైఫ్ని ఇచ్చినందుకు నా తల్లిదండ్రికి నేను ఎంతో రుణపడి ఉంటాను. దివ్య కాంతులలో ఎంత బాగుంటుందో. అమ్మా అమ్మా అమ్మ. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే త్రిభుగజ గండ నివారణ చండ పరాక్రమ షోంఢ మృగాధిపతే ఐభూషిత ముఖ ఖండిత కుండలి తుండిత ముండ గజాధిపతే త్రిభుగజ గండ నివారణ చండ పరాక్రమ షోంఢ మృగాధిపతే. అంతే నా దినచర్య. నేను పదే చెప్తానండి, నిజమండి. నా దినచర్య అంతా అక్కడ వేసేస్తాను. చదువు లేదని చాలా బాధగా దిగులుగా ఉండేదాన్ని. నేను లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలి, వడ్డించిన విస్తరి కాదు. ఎవరికి ఉంటే ఎవరు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఉంచేసుకుంటారు. ఎందుకు పెడతారు? అత్తమ్మ నాకెందుకు ఇస్తారు? నీ తల్లిదండ్రులు ఏమీ లేదనంటే నా చులకన చేసేవారు. కానీ ఆ భగవంతుని క్షణం నమ్ముకుంటూ ఉంటే నాకు నేను అనుకున్న చదువుకు వచ్చాను. చిన్న జాబ్ చేసుకుంటున్నాను. నా ఖర్చులకు నేను చూసుకుంటాను. ఉన్న దాంట్లో నా పిల్లలకు నేను బాధ్యత వహిస్తానండి. అది ఎంత కొండంత కష్టమైనా సరే బాధ్యతకు నిలబడి ఆ భగవంతుని ముందు పెట్టుకుంటాను. అప్పుడు తేలిక కొద్దీ అయిపోతుంది. అంత కొండంత బాధ్యత భారమైనా కూడా భగవంతుని మీద వేస్తే పోతుంది. అలా బాధ్యతలకు తప్పించుకొని వెళ్ళకూడదు. అంది తల్లి తండ్రి అయిన తర్వాత తల్లిదండ్రికి ఒక బాధ్యత ఉంటుంది. మనం చేయబట్టే కదా పిల్లలు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళకు చదివించడం, పెళ్లి చేసుకోవడం, ఏదైనా కష్టాలు ఆదుకోవడం అనేది కన్నా తల్లి తండ్రికి బాధ్యత. కొంతమంది తండ్రులకు ఉండకపోవచ్చు, కానీ తల్లికి నాకుంది. హాయ్ అండి, చాలా చెప్తూ ఉంటే కూడవది. కానీ అందరూ ఇలాంటి కష్టం వచ్చినా కూడా భగవంతుని నమ్ముకుంటే ముందుకు వస్తారని నేను చెప్తున్నాను. హాయ్ అండి, భవానీ మాటూరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని లైక్ చేయండి. హాయ్ అండి, హాయ్, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. నిన్న శుక్రవారం ఒక పొద్దున్నాను, ఈరోజు కూడా ఫాస్టింగ్. ఆనందమే వేరయ్యా. శ్రావణం అయిపోయేదాకా ఉంటాను నేను ఇంకా.